కడప జిల్లాలో ముబ్బడిగా పెరిగిన ప్రభుత్వేతర ప్రైవేట్ డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పట్ల నిర్లక్ష్య భావం పెరిగిపోతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగసుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్మికుల ఆరోగ్య ప్రమాణాలు పాటించడం లేదన్నారు. వారికి ప్రత్యేకమైన ఆసుపత్రి వైద్యం కూడా లేదన్నారు. నాగసుబ్బారెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ మహాసభలో రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఈ జిల్లాలో కొన్ని లక్ష్య నిర్దేశన చేసుకొని కొన్ని తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టడం ఆమోదించడం జరిగింది. వాటిలో ఈరోజు కడప జిల్లాలో ముబ్బడిగా పెరిగినటువంటి ప్రభుత్వేతర డిపార్ట్మెంట్లు, ప్రైవేటు డిపార్ట్మెంట్లు అనేక చోట్ల ఈరోజు కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన ఆరోగ్య బీమా ఉండదు, వారికి సంబంధించినటువంటి ఆరోగ్య ప్రమాణాలు పాటించేటువంటి పరిస్థితి ఉండదు. కనీసం వారికి ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ కూడా నిర్మించడం లేదు. ఎందుకు ప్రత్యేక హాస్పిటల్స్ వాళ్ళకంటే వాళ్ళు డబ్బు పే చేస్తున్నారు ప్రతి సంవత్సరం. వాళ్ళ జీతాలలో నుండి ప్రతి నెల వాళ్ళు ఈఎస్ఐ వాళ్ళ పర్సెంట్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈఎస్ఐ యాక్ట్ ప్రకారం వాళ్ళు డబ్బులు కడుతూ ఉన్నారు. డబ్బులు కట్టినప్పటికి కూడా వారి ఆరోగ్యాన్ని చూసేదానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఈ జిల్లాలో కల్పించబడలేదు. వేలాది మంది ఉన్నారు ఈ జిల్లాలో, వేలాది మంది. పులివెందుల, పొద్దుటూరు, అదేవిధంగా జమ్మలమడుగు, కడప లాంటి ప్రాంతాలలో ముబ్బడిగా అనేక వేలాది మంది ఈరోజు పిఎఫ్ ఈఎస్ఐ కట్టేటువంటి కార్మికులు ఉన్నారు. కానీ డబ్బులు కట్టినప్పుడు లేదు. అందుకోసం కడపలో కనీసం 30 పడకల ఆసుపత్రి అయినా కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టి తద్వారా ఈఎస్ఐ కార్మికులందరికీ కూడా రోజువారీ మందులు, రోజువారీ ఓపీ ఇవన్నీ కూడా చూసేటువంటి విధంగా అవకాశం కల్పించాలా. దాని ప్రతిపాదనలు ఇక్కడ రీజనల్ ఆఫీసు నుంచి ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళినాయి, ఢిల్లీలో పెండింగ్ ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు దానిపై చొరవ చేస్తే త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంది అన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జిల్లా దానికి కడపలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది. అదే దానికోసం కూడా భవిష్యత్తులో దానిపైన ఆందోళన కూడా గతంలో చేశాం. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో కూడా చేసేదానికి సిద్ధమవుతాం. అటనే కడప జిల్లాలో ఊరించి 3 శంకుస్థాపనలు చేసి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు రేపు నెలలో వచ్చే నెలలో భూమి పూజకు రెడీ అని చెప్పి ప్రకటన చేస్తున్నటువంటి నాయకులు వెంటనే భూమి పూజ స్టార్ట్ చేసి నిర్మాణాన్ని చేపట్టాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేదానికి ప్రత్యక్షంగా ఉంది, పరోక్షంగా ఉన్నటువంటి నేపథ్యం ఒక పెద్ద పరిశ్రమ వస్తే కాబట్టి వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే కడప జిల్లాలో ఉద్యాన పంటలకు కొదవలేదు, ఖనిజ సంపదకు కొదవలేదు, అదేవిధంగా సహజ సంపద ప్రకృతి సంపదకు కొదవలేదు. ఇన్ని రకాల కడప జిల్లాలో నాపరాళ్లకు బాగా ప్రసిద్ధిగాంచినటువంటి జిల్లా ఇది. కాబట్టి ఈ జిల్లాలో అనేక పరిశ్రమలు పెట్టేదానికి, వాటిపైన ఆధారిత పరిశ్రమలు పెట్టేదానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి ఈ జిల్లా నిరుద్యోగులకు, ఈ జిల్లా ప్రజానీకానికి ఊరట కల్పించాలా. అటు రైతాంగానికి ఉపయోగపడుతుంది, ఇటు నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాని వెంటనే వాటితో పాటు ఈ జిల్లాలో కోల్డ్ స్టోరేజెస్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీటర్ రీడర్సు ఆందోళన బాట పట్టారు, సమ్మె చేశారు, మళ్ళీ హామీలు ఇచ్చారు. కానీ వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళు అతి తక్కువ జీతంతో పీస్ రేటుతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు స్మార్ట్ మీటర్లు, ఆధార మీటర్లు వచ్చి ఈ ప్రభుత్వ ఖజానా అంతా దోచుకునేదానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో వారికి లేపినటువంటి సందర్భంలో ఈరోజు ఈ బీడ్ లీడర్స్ యొక్క ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైంది. కాబట్టి ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించేదానికి ఈ డిపార్ట్మెంట్లో అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. అది ఏఐటీయూసీగా మేము సూచించాం. దానికి కూడా ఈరోజు స్టడీ చేస్తాము, వెంటనే ఇస్తామని చెప్తూ ఊరిస్తున్నారు తప్ప వెంటనే వాళ్ళు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే షాప్స్లలో మిగతా దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా
140 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని తుంగలో దొక్కి ఈరోజు 10 గంటలు 12 గంటలు పని చేయించుకోవచ్చు అనే తీర్మానాన్ని, రాత్రి వేళలు కూడా మహిళలు షిఫ్ట్లో పనిచేయచ్చు అవకాశం వాళ్ళకు వీలును బట్టి లేకపోతే వాళ్ళ అంగీకారాన్ని బట్టి చేపిస్తామని చెప్పి మొదట్లో చెప్తా ఉన్నారు. అంటే ఇది కంపల్షన్ కాబోతా ఉన్నది. అంటే ఈ ప్రభుత్వానికి కార్మిక వర్గం ఎడల ఏమాత్రం సిద్ధశుద్ధి లేదు. ఈరోజు వారిని బానిసలుగా మార్చేటువంటి దానికి శ్రీకారం చుడతా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ప్రభుత్వ ఇతర కార్పొరేషన్లు పనిచేసే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. కానీ వాళ్ళ కనీస వేతనం కూడా అమలుపరచడం లేదు. వారికి సామాజిక భద్రతా చట్టాలు లేవు. కాబట్టి వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కీమ్ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ లేకపోతే మెప్మాలల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు జీతభత్యాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. 10,000, 7,000, 8,000 రకరకాలుగా ఇచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకే స్కీమ్ కార్మికులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏలుబడిలో వారి పథకాలన్నింటినీ కూడా అమలు పరుస్తున్నటువంటి స్కీమ్ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అంతవరకు కనీస వేతనాలు, సామాజిక భద్రత చట్టాలు అమలు పరచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఈరోజు అందరూ కూడా పిఎస్సిఎస్ ఉద్యోగులు సమ్మెబాటలో ఉన్నారు. సొసైటీ కార్మికులందరూ సమ్మెబాటలో ఉన్నారు. చర్చలకు పిలుస్తున్నారు, విఫలమవుతూ ఉన్నాయి. వారు అదేవిధంగా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ దే ఆర్ ఇన్ అజిటేషన్. ఆ పరిస్థితిలో ఉంది, పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రైతాంగానికి చిన్న సన్నకారు రైతులందరికీ అందుబాటులో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళందరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు అంగన్వాడీలు సమ్మె నోటీస్ ఇచ్చినారు, ఆందోళన చేస్తూ ఉన్నారు, చర్చలకు పిలిచినారు. చర్చల్లో నామాత్రం చర్చలు జరిపి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామంటారు. ఎందుకు ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎందుకు, కమిషనర్ ఎందుకు, డైరెక్టరేట్లు ఎందుకు? ఇన్ని లక్షల జీతాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఈరోజు వాటిపై నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి అనేక ఈ జిల్లా అభివృద్ధి కోసం, సమగ్రాభివృద్ధి కోసం సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు వెంటనే పెండింగ్లో పరిపూర్తి చేసి ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కృషి చేయాలని, ఈ జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి వలస నివారణ, ఇది వలసలు పోయేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నది, దాన్ని నివారణ చేయాలని చెప్పేసి ఏఐటీయూసీ తీర్మానం చేసింది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతుంది. రాబోయేటువంటి 3 సంవత్సరాలలో ఆందోళన కూడా చేసేదానికి సిద్ధమవుతున్నామని చెప్పి ఏఐటీయూసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.